అసలు ఈ కాంబినేషన్లో ఎవరు తినున్నాడు ఏంటా అనుకుంటున్నారా? వీడియో అంటే ఒక చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ గో. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ని చంపేద్దాం. ఎగ్స్ బాయిల్ వేసేసుకుందాం పక్కన పెట్టి. ఇంట్లో కూడా ఎప్పుడూ వెజిటేబుల్స్ కట్ చేసి ఉన్నాను నేను, కానీ గార్నిషింగ్కి కొత్తగా కొనుక్కొచ్చాను ఇక్కడ. ఫైనల్లీ కటింగ్ అయిపోయింది. నాకు ఎందుకో ఎండ్రాయిల్ తినాలనిపించింది, సో ఎండ్రాయిల్ అనేవి నానబెట్టేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, వాళ్ళు చేద్దాం రండి. ఒకటి ఫట్టు ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటా, ఇలా ట్రై చేద్దాం. ఎగ్స్ కూడా వాళ్ళు చేశాను. ఇప్పుడు స్టైల్గా కట్ చేసేద్దాం. కట్ చేసేసాక అలా ఒక వీడియో తీయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పసుపు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గుడ్లు పెట్టడమే, అంటే కట్ చేసిన గుడ్లు పెట్టమని. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. నేనైతే డ్రై ప్రాన్స్ని వేడి చేసుకుని సాల్ట్ వేసుకుని టోస్ట్ చేసుకుంటున్నాను. సండే కదా, మా మమ్మీ ఇలాగే ఉంటుంది. తర్వాత కారం గరం మసాలా వేసి కలిపేసుకోండి. మొత్తానికి టైం వచ్చేసింది. ఎగ్స్ వేసేసాను. ఇప్పుడు మిక్స్ మిక్స్ మిక్స్. యాక్చువల్గా చాలా పార్ట్స్ చెప్పడం మర్చిపోయాను, మొత్తం చేసేసాను. గార్నిష్ అయితే చేసేసుకుంటున్నా. కర్రీ రెడీ. సర్వ్ చేసి తినడమే. ఇప్పుడు ఇలా ఒక వీడియో తీయాలి కదా. ఈరోజు నేను నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటే, వీడియో తీసుకునే ముందు కెమెరా లెన్స్ తుడుచుకోవాలి. తుడలేనందుగా కెమెరా ఇలా కనిపిస్తుంది. తుడిచేద్దాం. చూడండి ఎలా మెరిసిపోతున్నాను ఇప్పుడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. కర్రీ అయితే సూపర్ ఉందంట మా ఫ్రెండ్స్ అంటున్నారు. కానీ ఏంటంటే నాకు కొంచెం కారం ఎక్కువ అనిపించింది, ముక్కు కారిపోతుంది. ఇంకా అయినా పర్లేదు, తినేద్దాం. సండేకి ఫుడ్ రెడీ అయిపోయింది. నైట్ ఏం తినాలో, నైట్ గురించి అప్పుడే ఆలోచన ఎందుకులే. మీకు కావాలా వద్దా? మీరంత సాహసం చేయలేరేమోలే. సరే మరి నేను ఇంక వెళ్తాను. నైట్ ఏం కర్రీ చేసుకోవాలి ఆలోచించుకోవాలి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.